అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. అవుట్లుక్ లో పీస్, లోపల చూస్తే ఫుల్ సినిమాటిక్. స్ట్రెస్ ఆఫ్, పీస్ ఆన్. వెల్కమ్ టు కెనాన్ బీచ్. ఇది జస్ట్ ఒక బీచ్ మాత్రమే కాదు, ఫాగ్, వేవ్స్, అలాగే హేర్ స్టాక్ షేప్లో ఉండే ఐకానిక్ రాక్, ఆల్ టుగెదర్ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ ఆర్ ఏ నేచర్ లవర్, మీకు కెనాన్ బీచ్ ఒక మంచి సమ్మర్ డెస్టినేషన్ అవుతుంది. యూజువల్లీ మనం లేక్ షోర్స్లో మౌంటైన్స్ని చూస్తాం, రాక్స్ని చూస్తాం, కానీ ఇది చూస్తే సముద్రం మధ్యలో ఉంది. ఎలా ఫామ్ అయిందంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడున్న వాల్కనోస్ ఎరెప్ట్ అయ్యి వాటి నుంచి వచ్చిన లావాతో ఫామ్ అయిన రాక్ స్ట్రక్చర్స్ ఇవి. ఈ ప్లేస్ని ఎన్నో హాలీవుడ్ మూవీస్లోని కవర్ చేశారు. ఇఫ్ యూ రిమెంబర్, నిన్ను కోరి మన నాని మూవీలో కూడా ఈ ప్లేస్ ఉంటుంది. నా వెనుక కనిపిస్తున్న ఇలాంటి బీచ్ హౌసెస్లో ఉండడానికి టూరిస్ట్ ఎంతగానో ఇష్టపడతారు. ఎందుకంటే బాల్కనీలో కూర్చొని బీచ్ తాలూకా అందాల్ని ఆస్వాదించవచ్చు. అంతేకాదు, ఈవినింగ్ టైంలో వేడివేడిగా బార్బిక్యూలు చేసుకొని తింటూ అందంగా హ్యాపీగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. అదే కాదు, ఇక్కడ కనిపిస్తున్న ఈ బీచ్ హౌసెస్కి కొన్నింటికి అంటే ఒక్కొక్క సెక్షన్కి మధ్యలో బీచ్లోనికి ఎంటర్ అయ్యే యాక్సెస్ని కూడా ఇస్తారు. సో యూ కెన్ జస్ట్ గెట్ ఆల్ యువర్ స్టఫ్ అండ్ సిట్, ఎంజాయ్ ద వైబ్. ఈ బీచ్లో సన్సెట్స్ చాలా ఫేమస్. ఎంతమందో సన్సెట్ చూడడానికి వస్తారు. ఈరోజు నిజం చెప్పాలంటే నేను కూడా సన్సెట్ కవర్ చేద్దామని వచ్చా, కానీ సన్సెట్ చూడాలంటే ఎంతో లక్ ఉండాలి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్లేస్లో ఫాగీగా, విండీగా ఇలా ఉండేసరికి మనం సన్సెట్స్ని చూడలేము. అసలు ఇక్కడ మీరు చూస్తే సన్ కనిపించదు, బికాస్ ఈరోజు చాలా ఫాగీగా ఉంది. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 7 o'clock అవుతుంది, కానీ మనకు అసలు సన్నే కనిపించట్లేదు, రైట్? మరీ ముఖ్యంగా సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఈ 3-4 months ఈ ప్లేస్ చాలా క్రౌడెడ్గా ఉంటుంది. వెస్ట్ కోస్ట్లోని ఎన్నో సీ షోర్స్ ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా మాట్లాడుకునే ఈ కెనాన్ బీచ్ని విజిట్ చేయడానికి లక్షలాది మంది టూరిస్టులు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వరల్డ్ వైడ్గా కూడా వస్తూ ఉంటారు. సియాటల్ నుంచి ఆల్మోస్ట్ 4 hours డ్రైవ్ చేస్తే మనం ఇక్కడ కనిపిస్తున్న కెనాన్ బీచ్కి రీచ్ అవ్వచ్చు. అంటే అరౌండ్ ఒక 180 miles డిస్టెన్స్ ఉంటుంది అనుకుంటా. అలాగే ఇక్కడ ఆరెగన్లో కోస్ట్ లైన్ చాలా ఫేమస్. అందులోని మరీ ముఖ్యంగా ఆస్టోరియా బీచెస్ ఇంకా ఫేమస్. వాటిలో మనము ఆ అందాల్ని ఆస్వాదించాలంటే ఒక 100 miles డ్రైవ్ ఉంటుంది. దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డ్రైవ్. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. దిస్ ఈస్ యువర్ Manasa Jami signing off from the most beautiful Cannon Beach. See you all in my next travel segment. Until then, like, share and subscribe Suman TV USA.